చెన్నైలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారి ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశాలకు సంబంధించిన నాయకుల సమావేశం జరిగింది. డీలిమిటేషన్ అనే అంశం మీద తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు, చివరికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కూడా అండ్ బిజు జనతాదళ నుంచి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుండి మాత్రమే ఏ నాయకుడు కూడా ఈ పార్టీలకు సంబంధించి ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. సరే, ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి, రాష్ట్రంలో కేంద్రంలో ఒకే సర్కార్ ఎన్డీఏనే ఉంది కాబట్టి, వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు, దక్షిణ భారతదేశ ప్రయోజనాలను పనంగా పెట్టి కూడా ఇక్కడి నాయకత్వం అనేది అక్కడ హాజరు కాలేదు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని డిఎంకే నాయకుల నుంచి కూడా ఇన్వైట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కూటమిలో చేరిపోయినట్టున్నారు. సెంట్రల్లో కూడా మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఆ కూటమిలోనే చేరిపోయినట్టున్నారు. మేము ఏ కూటమిలో లేము అన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కదా. ప్రధానికి లేఖ రాశారట. ఆ లేఖ సారాంశాన్ని స్టాలిన్ గారికి పంపించారట. లేఖ సారాంశం పంపడం ఎందుకు? లేఖ సారాంశాన్ని వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా పంపించారట. అదే వైవి సుబ్బారెడ్డి గారిని పంపించి ఉండొచ్చు కదా. సారాంశం ఎందుకు? మిథున్ రెడ్డి గారిని పంపొచ్చు కదా, బోచ్చా గారిని పంపొచ్చు కదా, పెద్దిరెడ్డి గారిని పంపొచ్చు కదా, ఎవరో కానీ, లేకుంటే పేర్నినాని గారిని పంపొచ్చు కదా, లేకుంటే తిరుపతి కరుణాకర్ రెడ్డి గారిని పంపొచ్చు కదా. ఎవరో ఒకరండి. లేని సజ్జల రామకృష్ణారెడ్డి గారు పక్కన ఉంటారు, పంపించి ఉండొచ్చు కదా, ఎవరిని పంపించి ఉండొచ్చు కదా. అంత కీలకమైన సమావేశం. ఇవన్నీ చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ అంతా ఉండేదే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కూటమిలో చేరినట్లే. కీలకమైన విషయాలను కనుక వ్యతిరేకించలేకపోతే మరి కూటమిలో చేరి ఇంకా పదవులు తీసుకోలేదు అంతే. రాష్ట్ర పరిధి మాత్రము మేము ఇక్కడ కొట్టుకుంటాం. రాష్ట్రం దాటితే రాష్ట్రం ఉనికే ప్రమాదంలో పడదా? ఏ రాష్ట్ర ప్రాతినిధ్యం తగ్గకుండా చూడండి. ఇక్కడ తగ్గకుండా చూడడం కాదు సార్, ఇక్కడ అట్లనే ఉండి అక్కడ పెరిగితే పాయింట్ అది కదా. అసలు ఏ ప్రాతిపదికన పెంచుతున్నారు అన్నది కదా ఫస్ట్ లైన్ కావాలి. జనాభా ప్రాతిపదికన 76 ప్రాతిపదికన అసలు నియోజకవర్గాలు పెరగాల్సింది ఎప్పుడు? అప్పుడు పెంచండి. మరి ఆ ప్రాతిపదికన పెంచండి. ఒక విధానం అంటూ ఏం లేకుండా కీలకమైన విషయాల్లో కూడా అరే కేంద్రాన్ని నడుపుతున్నటువంటి పార్టీలకు ఇంత దారుణంగా వంగి నమస్కారాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంత కీలకమైన అంశాల్లో కూడా బెండ్ అయితే ఇవేం లీడర్షిప్లు అండి బాబు, ఇల్లేం లీడర్షిప్లు. ఆంధ్రప్రదేశ్లో అద్భుతం. బీజేపీ మాత్రం వీళ్ళకి నోటాతో పోటీ పడే పరిస్థితుల్లో కూడా మొత్తం రాష్ట్రంలోని అన్ని పార్టీలు నాయకులను కూడా ఒంటి చేతి ఇట్లా జుట్లు వాళ్ళ చేతులు పెట్టుకుని ఆడిస్తున్నారు అంటే అద్భుతమైన లీడర్షిప్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం. కంగ్రాట్స్, చాలా గొప్ప నాయకత్వం ఉంది.